హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు బ్లాక్ ఫ్రైడే సేల్ తీసుకొచ్చారు కదా. ఈ సేల్స్ మనం స్మార్ట్ టీవీస్ పర్చేస్ చేసుకోవాలి అంటే మాత్రం బిగ్ బిలియన్ డే సేల్తో చాలామంది కంపేర్ చేస్తున్నారు. సో అలా కంపేర్ చేయకండి, ఎందుకంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఈ సేల్లో అంత ఎక్కువ ప్రైస్ డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డిస్కౌంట్ ఉన్న టీవీస్ కూడా మెజారిటీ ఆఫ్ ద రద్దు టీవీసే ఉన్నాయన్నమాట. సో మీరు ఆ ప్రైస్కి అనేటువంటి టెంప్ట్ అయిపోయి మీరు ఆ టీవీస్ పర్చేస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ డబ్బులు అయితే వృధా అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్ని చెత్త టీవీస్లోని కూడా మనకు పనికొచ్చేటువంటి ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీతో పాటుగా మంచి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇటువంటి ఒక 11 టీవీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా పిక్ చేసి మీ ముందుగా తీసుకొస్తుంది అనమాట. ఇందులో మనకి 32 స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, 43 ఇంచ్ ఉన్నాయి, 55 స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయన్నమాట. 65 అండ్ అబవ్ స్మార్ట్ టీవీస్ మీద పెద్దగా ప్రైస్ డిస్కౌంట్ అయితే లేదు. పెద్దగా అసలు లేనే లేదన్నమాట. మహా అయితే క్రెడిట్ కార్డ్ మీద ఒక 1000-1200 రూపాయల డిస్కౌంట్ అయితే రెగ్యులర్ టైంలో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అదే విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప సేల్ కోసం ఎటువంటి డిస్కౌంట్ కూడా 65 ఇంచ్ అండ్ అబవ్ స్మార్ట్ టీవీస్ మీద లేదన్నమాట. అందు గురించే ఆ యొక్క ఇంచెస్ టీవీస్ని ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ స్మార్ట్ టీవీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వీడియో ఒక అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ వీడియో మీకు ఏ టీవీ నచ్చిందో వాటి యొక్క రివ్యూ కూడా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటుగా పక్కన హైప్ బటన్ అయితే ఉంటుంది, అది కూడా అలా నొక్కి పెట్టేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 32 స్మార్ట్ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఒకే ఒక టీవీ ఉంది. అదే టీసీఎల్ V4C అన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 11,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేసేవారు. ప్రజెంట్ ఈ టీవీ వచ్చినప్పటికీ 9,800 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుందన్నమాట. మీరు HDFC క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్నారంటే ఈ ప్రైస్కి అయితే వస్తుంది. లేకపోతే మనకి నియర్లీ 10,500 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, అలా మన పెర్ఫార్మెన్స్ డీసెంట్గా అయితే ఉంటుంది అనమాట. గేమింగ్కి అయితే అసలు పనికిరాదు. పైగా ఇది గూగుల్ టీవీ ఓఎస్తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు తక్కువ బడ్జెట్లో మంచి 13 స్మార్ట్ టీవీ కావాలంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మరి టీసీఎల్ V5C ఉంది కదా బ్రో, దాని మీద ప్రైస్ డిస్కౌంట్ ఏమీ కూడా లేదని చెప్పేసి దాని మీద ఎటువంటి డిస్కౌంట్ కూడా రావట్లా. రెగ్యులర్ టైంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం 43 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మంచి మంచి ప్రైస్ డిస్కౌంట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అనమాట. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, కంప్లీట్ నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. ఆడియో క్వాలిటీ డీసెంట్గా అయితే ఉంటుంది. ఇందులో మనం గేమింగ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఈ టీవీలో అయితే ఉండదు. సో పైగా మనకి 7 years పాటు అప్డేట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి రెగ్యులర్గా అయితే 27,000, 28,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేసేవారు. ప్రజెంట్ ఇది 24,240 రూపాయలకి అయితే HDFC క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల వస్తుంది. అలా కాకుండా వితౌట్ క్రెడిట్ కార్డు 26,400 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి LG UA8200. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ ఫ్రమ్ ద LG అని చెప్పుకోవచ్చు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీతో వస్తుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. పైగా ఇందులో డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మంచి పిక్చర్ క్వాలిటీ, మంచి ఆడియో క్వాలిటీ, మంచి పెర్ఫార్మెన్స్ కావాలంటే ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. కాకపోతే దీంట్లో మ్యాజిక్ రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లా. దాని మీద సపరేట్గా పర్చేస్ చేసుకోవాలన్నమాట. 2,000-2,500 రూపాయలు పెట్టి మనం దాని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా వీళ్ళు 29,30,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీని సేల్ చేసేవారు. ప్రజెంట్ ఇది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు మీద 25,403 రూపాయలకి అయితే రావడం జరుగుతుందన్నమాట. వితౌట్ క్రెడిట్ కార్డు మనకి ఇది 27,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ బడ్జెట్లో కూడా 100% వర్త్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి Xiaomi X-Pro Cine Magic QLED స్మార్ట్ టీవీ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అన్నమాట. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీతో వస్తుంది, మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది, మంచి లౌడ్నెస్ ఉంటుంది, అలా క్వాలిటీ డీటెయిల్స్ కూడా చాలా బెటర్ అయితే ఉంటాయి. పైగా ఇది డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మోస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఉంటుంది. గేమింగ్ అయితే మాత్రం 100% నాట్ రికమెండబుల్ స్మార్ట్ టీవీని అయితే మీకు ముందే చెప్తున్నాను. సో ఇది రెగ్యులర్గా వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తారనమాట. 29-30,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ప్రజెంట్ ఇది ఆఫర్లో 27,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తారనమాట. మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి 26,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మోటరోలా ఇన్విజన్ X అనమాట. మిగతా మోడల్ నెంబర్ అంతా డిస్ప్లే మీద చూపిస్తాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకి రెగ్యులర్గా 24,000-25,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేటప్పటికి 21,499 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి 19,350 రూపాయలకి అయితే ఈ టీవీని సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, అలాగే గేమింగ్ అయితే మాత్రం అంత రికమెండబుల్ స్మార్ట్ టీవీ అయితే కాదు. డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి TCL V6 అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. కాకపోతే ఇది QLED స్మార్ట్ టీవీ అయితే కాదు, ఫుల్ హెచ్డీతోనే రావడం జరుగుతుంది.
ఎవరికైతే అండర్ 20,000లో ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 21,500 రూపాయల బడ్జెట్‌లో రావడం జరుగుతుంది. ప్రెజెంట్ వచ్చేటప్పటికి 20,500 రూపాయలకైతే వస్తుందన్నమాట. మీ దగ్గర హెచ్ఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి 18,740 రూపాయలకైతే ఈ టీవీ రావడం జరుగుతుంది. 18,000 రూపాయల బడ్జెట్‌లో అంటే పిచ్చెక్కిపోయే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మీరు బ్లైండ్‌గా ఆరామ్స్‌గా అయితే ఈ టీవీని పర్చేజ్ చేసేసుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఉంటుంది. గేమింగ్ అయితే ఈ టీవీ కూడా పనికిరాదన్నమాట. కాకపోతే మనకి గూగుల్ టీవీ ఓఎస్‌తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అంతా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ కూడా టీసీఎల్ మంచి సర్వీస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇది మనకి టోటల్‌గా 43 ఇంచ్‌లో ఆఫర్స్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ లిస్ట్ వచ్చేటప్పటికి. సో సెకండ్ మనకి 55 వచ్చినప్పటికి ఫిలిప్స్‌లో ఒక మోడల్ అయితే ఉంది. డిస్ప్లే మీద చూపిస్తున్నారు. ఇది మనకి PQT8100. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ ఫ్రమ్ ద ఫిలిప్స్ అని చెప్పుకోవచ్చు. మంచి వైబ్రెంట్ కలర్స్‌తో వస్తుంది. మన హెచ్ఆర్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి డీపర్ బ్లాక్స్‌తోనే వస్తుంది. అలా వైడ్స్ కూడా మంచి న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ మీద ఏ ప్రాబ్లం కూడా లేదు. మంచి ఆడియో క్వాలిటీతో వస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేమింగ్ అయితే అంత మంచి పెర్ఫార్మెన్స్ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఇది రెగ్యులర్గా వీళ్ళు 35,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇది 32,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. మీ దగ్గర హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి 29,700 రూపాయలకే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి టోషిబా నుండి మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంది. ఇది Z570RP అన్నమాట. ఈ టీవీ యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్గా అయితే ఉంటుంది అన్నమాట. మంచి వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయి. అలాగే మనకి కలర్ బూస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేస్తుంది. మనకి ముఖ్యంగా హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. డైనమిక్ రేంజ్ కావచ్చు, డైనమిక్ డెప్త్ కావచ్చు, చాలా చాలా బెటర్గా అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆడియో క్వాలిటీ కూడా టూ గుడ్ అయితే ఉంటుందన్నమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ, మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే ఫ్రమ్ ద టోషిబా ఈ టీవీని కూడా మీరైతే కన్సిడర్ చేసుకోవచ్చు. సో సర్వీస్ కూడా డీసెంట్గా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది రెగ్యులర్గా వీళ్ళు 40,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తారన్నమాట. 38, 39, 40 ఈ రేంజ్లో అయితే ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ వచ్చినప్పటికి 37,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ వస్తుందన్నమాట. మీ దగ్గర హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి మనకి 34,400 రూపాయలకైతే ఈ టీవీ రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టీసీఎల్ P7K. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా గేమింగ్ కూడా ఈ టీవీలో అయితే ప్లే చేసుకోవచ్చు. అది కూడా మోడర్న్ లెవెల్ అయితే మంచిగా గేమింగ్ కూడా ఇది స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, మోషన్ బ్లర్ మంచిగా రిడ్యూస్ అవి షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి రెగ్యులర్గా 37,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అలా సమ్ టైమ్స్ వచ్చేటప్పటికి 35,999 రూపాయలు అంటే 36,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. ప్రజెంట్ వచ్చేటప్పటికి 35,490 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డు ఉందనుకోండి 31,500 రూపాయలకైతే ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫైనల్గా ద బెస్ట్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ QE-F6 అన్నమాట. దీంట్లో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, మంచి పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే ఉండదు. బట్ HR10+ ఏదైతే ఉందో మనకి డాల్బీ విజన్ లేని నోట్ అయితే తీర్చడం జరుగుతుందన్నమాట. అంత వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. అలాగే మనకి 4K అప్స్కేలింగ్ కూడా ద బెటర్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మంచి ఆడియో క్వాలిటీ కూడా ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వాల్యూమ్ వచ్చినప్పటికీ మనకి అంత బెటర్ వాల్యూమ్తో రావట్లేదు అనేది చెప్పుకోవచ్చు. అలాగే లేటెస్ట్ జనరేషన్ టైజన్ వాయిస్తో ఈ టీవీ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో దీని ఒక ప్రైస్ వచ్చినప్పటికి రెగ్యులర్గా వీళ్ళు 45,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తామంటారు. ప్రజెంట్ వచ్చినప్పటికి 43,990 రూపాయలకి అయితే ఇది రావడం జరుగుతుంది. మీరు కానీ హెచ్ఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారనుకోండి 40,399 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుందన్నమాట. ఈ 40,399 రూపాయలకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అయితే మీరు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ సేల్స్లో మంచి ఆఫర్స్ ఉన్న మంచి స్మార్ట్ టీవీస్ ఏదైనా ఉన్నాయంటే మాత్రం ఇవి మాత్రం అనమాట. ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి మనకి. మీరు వాటిని పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ముందే చెప్పాను కదా, మీ డబ్బులు అయితే వృధా అయిపోవడం జరుగుతుందన్నమాట. ఈ సేల్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. చాలామంది ఎక్కువ హైప్ అయితే క్రియేట్ చేశారు. అంత ఏమీ కూడా లేదు, అంతా కూడా ఉత్తి బిల్డప్పే. జస్ట్ ఏంటంటే కొన్ని టీవీస్ మీద మాత్రం అది కూడా ఎక్కువ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం తప్ప రెగ్యులర్ ప్రైస్ డిస్కౌంట్ అనేటువంటిది ఏమీ కూడా లేదు అనమాట. మీకు తక్కువ ప్రైజ్లో మంచి టీవీస్ అన్న కావాలంటే మాత్రం డిసెంబర్లో చూద్దాం. మనకి క్రిస్మస్ ఆ టైంలోని మనకి క్లియరెన్స్ సేల్ టైప్లో సేల్స్ అనేటువంటి తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చారనమాట. మేబీ ఆ టైప్లో తీసుకొస్తే మాత్రం ఎంతకంటే తక్కువ ప్రైజ్లో రావచ్చు. లేదు అనుకుంటే మనకి ఎలాగో జనవరిలో సంక్రాంతికి మంచి ప్రైస్ డిస్కౌంట్స్తో ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు ఎక్కువగా సేల్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. కావాలంటే మనం అప్పుడు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈలోపు మీరు
నేను పెట్టేటువంటి ప్రతి రివ్యూ వీడియో కూడా చూస్తూ ఉండండి. మీకు ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి మంచి టీవీస్ ఉన్నాయి మార్కెట్ అనేటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు టీవీ పర్చేజ్ చేసేటానికి ఒక మంచి స్మార్ట్ టీవీ పిక్ చేసేలాగా మన వీడియోస్ నుండి నేను సపోర్ట్ చేస్తాను. అలా మీకు ఏం డౌట్స్ అయినా ఉన్నాయనుకో కింద కామెంట్ సెక్షన్ అడిగితే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగినా సరే అకౌంట్ కూడా నేను మీదైతే డైరెక్ట్గా కాంటాక్ట్ మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీకైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట. మన ఛానల్ అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను తప్ప ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టేలాగా ఏది కూడా ఉండదు. అన్నీ కూడా నేను కంప్లీట్గా ఇన్డెప్త్గా ఎక్స్పీరియన్స్ చేసి బాగుంది, నాకు నచ్చింది, నేను మీకు చెప్తే మీ నా ఛానల్ 10 మందికి ప్రమోట్ చేస్తారు అన్న ట్రస్ట్ వస్తే మాత్రం మీ ముందు తీసుకొస్తాను తప్ప, లేదా మార్కెట్లో దొరికే ప్రతి చెత్త టీవీ తీసుకొచ్చి రివ్యూ చేసేసి సూపర్ అని చెప్పేసి మీ మీద రుద్దే ప్రయత్నాలు అయితే మన ఛానల్ చెయ్యదు. ఇది మీరు నోట్ చేసుకోండి. ఒక్కసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి చాలా రివ్యూ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. అవి చూస్తే మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, దయచేసి ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి, మీ డౌట్స్ ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే పక్కనే హై బటన్ కూడా ఉంటుంది, అది అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.